జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎందుకే అంత డబ్బు మన ఇంట్లో పెట్టద్దు అన్నాను. ఇప్పుడేమైంది? నీ స్నేహితురాళ్లే నిన్ను దొంగని చేశారు. నువ్వు తప్పు చేసావు ప్రసాద్. ఆ ముష్టి 5 కోట్లు వాళ్ళ మొహాన్ని విసిరొచ్చుంటే తలెత్తుకొనొచ్చేవాళ్ళం. తల ఎత్తుకొని కాదు, తల మీద నిన్న మోసుకుని వచ్చుండేవాళ్ళం. నువ్వు 5 కోట్ల గురించి ఆలోచిస్తున్నావు, నేను నీ పరువు గౌరవం గురించి ఆలోచిస్తున్నాను. అది అర్థం చేసుకో. అయినా రాత్రికి రాత్రి ఆ డబ్బు ఎలా మాయమైంది? ఒరిజినల్ కరెన్సీ ప్లేస్లో ఫేక్ కరెన్సీ ఎలా వచ్చింది? వాళ్ళేమో డబ్బు బ్యాంకు నుంచి తీసుకొచ్చామంటున్నారు, నువ్వేమో వాళ్ళు ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగానే వాళ్ళకి తిరిగి ఇచ్చేశానంటున్నావు. తేడా ఎక్కడ జరిగింది? ఏం జరిగిందండి? ఎందుకు అరుస్తున్నారు? ఈ భువన చేసే ప్రాబ్లమ్స్ వల్ల నాకు విసుగొచ్చేస్తుంది. ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నట్టు ఇంకా కొత్త క్రియేట్ చేస్తుంది. ఏ పని చేసేటప్పుడైనా కాస్త ఆలోచించి చేయాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. నీ వల్ల నాకు తలనొప్పి వస్తుంది. చిచ్చే. ఏమైంది పూనా? ఏ ముహూర్తాన నీ కోడల్ని ఈ ఇంటికి తీసుకొచ్చావో గాని అక్కడి నుంచి నాకు దరిద్రం పట్టుకుంది. ఆ శని మహాతల్లి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మాటలు జాగ్రత్త పిన్ని. మీరు తప్పు చేసి దివ్యనెందుకు అంటున్నారు? బాబు, బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళని ఊరికే అంటారు కదా హర్షబాబు. అదే మాట మేము అనగలం మావయ్య. దివ్యలాగే మీ అమ్మాయి కూడా ఈ ఇంటి కోడలు. దివ్య సాక్షాత్తు లక్ష్మీదేవి. డబ్బులో పుట్టి పెరిగింది. తనను చూస్తే అదృష్టానికి కూడా అసూయ పుడుతుంది. అందుకేనా హర్షబాబు గీత దాటొచ్చి మా నుదిటి రాతని మార్చారు? అసలు మీ ఉద్దేశం ఏంటత్తయ్య? ఆ దొంగ నోట్లు మేం మార్చామనా? మమ్మల్ని ఏ మార్చి గీత దాటడం మీకు అలవాటే కదమ్మా. చూడండి, మా ఆయన ఒకసారి చెప్పారు, నేను మళ్ళీ చెప్తున్నాను. మాటలు జాగ్రత్తగా రానివ్వండి. డబ్బులు కొట్టేసే కర్మ మాకేం పట్టలేదు. మరి డబ్బులు ఎలా మారిపోయావుతున్నా? మాకేం తెలుసు? డబ్బులు పెట్టింది మీ పోర్షన్లో మీ రూమ్లో. అందరికి కనిపించేలా హాల్లో పెట్టారా ఏంటి? ఇంట్లో డబ్బులున్నట్టు మీకు తెలుసు కదా బావగారు. అయితే మాత్రం కొట్టేస్తామా? మేమెలా కనిపిస్తున్నాం మీకు అసలు? అమ్మా, దొరికే వరకు అందరూ దొరలేనమ్మా. దొరికిన తర్వాతే దొంగలు. ఆ దొంగలెవరో త్వరలోనే దొరుకుతారు మావయ్య. తప్పించుకోలేరు. ఆ దేవుడి నుంచి తప్పించుకున్నా నా నుంచి తప్పించుకోలేరు. ఈ రోజు నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను. భువనేశ్వర్ అంటే ఎవరు? నేనే. మనీ ఫ్రాడ్ చేశారని మీ మీద కంప్లైంట్ రిజిస్టర్ అయింది. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. బావగారు, బావగారు, సిస్టర్ని అరెస్ట్ చేస్తారట బావగారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనివ్వండి. ప్రసాద్, భువన, నువ్వు పోలీసులతో వెళ్ళు. కోర్టులో చూసుకుందాం. అదేంటి డాడ్, మామూలు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా ఆపలేరా? ఆపలేము చిన్నబాబు.
ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత అరెస్ట్ కంపల్సరీ. భువన స్టేషన్కి వెళ్తే మన పరువు పోతుందండి. ఏదో ఒకటి చేయండి. కోర్టులో తప్ప ఇక్కడ నేనేమీ చేయలేను సుమిత్ర. ఈ పోలీసులకి లంచం ఇస్తే వదిలేస్తారు కదా మామయ్య. కుమారి, ఏం మాట్లాడుతున్నావు? లంచం ఇవ్వటం ఏమిటి? తెలిసే మాట్లాడుతున్నావా? క్షమించండి అన్నయ్య గారు, తనేదో చిన్నపిల్ల తెలియక మాట్లాడింది. ప్రసాద్, నన్ను స్టేషన్కి పంపిస్తావా? నువ్వు తప్పు చేయనప్పుడు ధైర్యంగా వెళ్ళి భువన. ఇది ఒక ఫార్మాలిటీ మాత్రమే. నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఎస్ఐ గారు. అలాగే సార్. మేడం ప్లీజ్. కానిస్టేబుల్స్ తీసుకురండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.